ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు చేరుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాల వల్ల కృష్ణానది పొంగి ప్రవహిస్తోంది. ఎగువ నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో ప్రకాశం బ్యారేజ్ నిండుకుండను తలపిస్తోంది. దీంతో ప్రకాశం బ్యారేజ్ నుంచి సముద్రంలోకి 39 గేట్లు పూర్తిగా, 31 గేట్లు 8 అడుగుల మేర ఎత్తి 3,63,438 క్యూసెక్ల నీటిని అధికారులు వదిలారు. ప్రకాశం బ్యారేజ్కి ఇంకా వరద నీరు పెరిగే అవకాశం ఉన్నందున దిగువ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అటు గుంటూరు, విజయవాడ నగరాల్లోనూ భారీగా వరద నీరు చేరడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు చేరుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాల వల్ల కృష్ణానది పొంగి ప్రవహిస్తోంది. ఎగువ నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో ప్రకాశం బ్యారేజ్ నిండుకుండను తలపిస్తోంది. దీంతో ప్రకాశం బ్యారేజ్ నుంచి సముద్రంలోకి 39 గేట్లు పూర్తిగా, 31 గేట్లు 8 అడుగుల మేర ఎత్తి 3,63,438 క్యూసెక్ల నీటిని అధికారులు వదిలారు. ప్రకాశం బ్యారేజ్కి ఇంకా వరద నీరు పెరిగే అవకాశం ఉన్నందున దిగువ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అటు గుంటూరు, విజయవాడ నగరాల్లోనూ భారీగా వరద నీరు చేరడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్, ప్రకాశం బ్యారేజ్ కి అయితే మాత్రం భారీగా వరద నీరు చేరుతుంది. ఏదైతే ఎగువన వస్తున్నటువంటి వరదలకి కూడా అయితే ప్రకాశం బ్యారేజీకి సుమారు 3 లక్షలకు పైగా కూడా క్యూసెక్ల నీరు కూడా చేరుతుంది. అదే విధంగా కూడా ఇటు ఏపీ కానివచ్చు, తెలంగాణలో కురుస్తున్నటువంటి వర్షాన్ని ఇటేపు పులిచింతల డ్యామ్ నుంచి వస్తున్న వర్షం, అదేవిధంగా మునేరు డ్యామ్ నుంచి వస్తున్నటువంటి వర్షం కూడా ఇటేపు ప్రకాశం బ్యారేజ్కి పెద్ద ఎత్తున చేరుకుంటుంది. దీంతో కూడా అధికారులు కూడా ముందస్తుగా చర్యలు అయితే చేపట్టారు. ఇప్పటికే కూడా ప్రకాశం బ్యారేజ్ పూర్తిగా నిండు కుండలా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. దీంతో కూడా ఆ ప్రకాశం బ్యారేజ్ ఉన్నటువంటి 39 గేట్లు కూడా పూర్తిగా ఎత్తేసారు. అదేవిధంగా 31 గేట్లను కూడా 8 అడుగుల పైన కూడా ఎత్తి కిందకి నీరైతే విడుదల చేస్తారు. అదేవిధంగా సుమారు 3,63,000 పైగా కూడా క్యూసెక్ల నీరు కూడా ఇటు సముద్రంలోకి వెళ్ళిపోతుంది. అదేవిధంగా కూడా అధికారులు కూడా ఎప్పటికప్పుడు ఎగువ నుంచి వస్తున్నటువంటి వర్షాన్ని కూడా ఇటు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ అయితే మాత్రం పరిశీలిస్తున్నారు. అదేవిధంగా కూడా ఎక్కడ కూడా జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కావచ్చు, అదేవిధంగా ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా కూడా కలెక్టరేట్ రూమ్ లోనే ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేసి సమాచారం తెలపాలని చెప్పేది కూడా ఇటు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ కూడా. అదేవిధంగా ఇప్పటికే బుడమేరుపై వస్తున్నటువంటి కొన్ని అపోహలన్నింటినీ కూడా ఒక వీడియో రూపంలో కూడా ఏదైతే ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ స్వయానా కూడా ఒక వీడియోని అయితే రిలీజ్ చేశారు. ఎక్కడా కూడా బుడమేరుకి ఎలాంటి వరద వచ్చి తెగిపోయి వరద వచ్చిందనే భయాందోళనకు గురి కాకూడదు, ఎలాంటి ప్రమాదం అయితే లేదని చెప్పేది కూడా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ అయితే స్పష్టం చేశారు. దీంతో పాటుగా ఎవరు కూడా భయాందోళనకు గురి కావద్దని చెప్పేది కూడా ఇటు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. అదేవిధంగా విజయవాడ ప్రాంతంలో కూడా పూర్తిగా కొన్ని ప్రాంతాలు అయితే మాత్రం కూడా పూర్తిగా నీట మునిగాయని చెప్పుకోవచ్చు. దాంతో కూడా రాకపోకలు ప్రవహించే రోడ్డుపై కూడా వరద నీరు పెద్ద ఎత్తున దీంతో కూడా ప్రజలు ఎవరు కూడా అత్యవసర పరిస్థితులు తప్ప మిగతా టైంలో ఎవరు బయటికి రాకుండా ఉండేలా చూడాలని చెప్పేసి కూడా ఇటు ప్రజలకి కూడా ఇటు కలెక్టర్లు కూడా మెసేజ్ సమాచారం జారీ చేశారు. అదేవిధంగా కూడా ఇప్పుడు ప్రధానంగా చూస్తున్నది మాత్రం ఎన్టీఆర్ జిల్లాలో కొన్ని ప్రాంతాలు అయితే మాత్రం కూడా పూర్తిగా రాకపోకలు అయితే మాత్రం పూర్తిగా స్తంభించాయని చెప్పుకోవచ్చు. అక్కడ కూడా కొన్ని గ్రామాలకి మాత్రం చుట్టూ కూడా నీరు చేరటంతో కూడా గ్రామాలు ఉన్నటువంటి నిత్యావసరం తెచ్చుకోలేని పరిస్థితుల్లో కూడా కొన్ని గ్రామాలు అయితే ఏర్పడాయి. అదేవిధంగా లంకగ్రామంత గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇక్కడ రెవెన్యూ, అటు పోలీసు, అదేవిధంగా అగ్నిమాపక శాఖ అధికారులతో కూడా ఎక్కడికక్కడ సమాచారం చేరవేసి ప్రజలను కూడా ఎప్పటికప్పుడు అలర్ట్లు జారీ చేస్తారన్నారు. ఏదైనా ఇబ్బందులు చేకూరితే కనుక తమకు సమాచారం చేరవేయాలని చెప్పేసి కూడా ఇటు అధికారులను ప్రజలను కూడా కోరతారని చెప్పుకోవచ్చు. ఇక మన ఎగువను చూసినట్టు తెలంగాణ కురుస్తున్నటువంటి భారీ వర్షం
వర్షాలు ఏదైతే వరంగల్ కానివచ్చు, ఖమ్మంలో కురుస్తున్నటువంటి వర్షానికి ఏదైతే ఇటు మునేరుకు పెద్ద ఎత్తున వరద చేరుతుంది. దీంతో కూడా ఇటు తెలంగాణ సరిహద్దున్నటువంటి లింగాల మునేరు బ్రిడ్జి పై నుంచి కూడా వరద నీరు ప్రవహించడంతో అటు రాకపోకలు కూడా నిలిచిపోయే ప్రమాదం ఉంది. దీంతో కూడా అధికారులు ఆ ఇరువైపులు కూడా బారికేడ్లు ఏర్పాటు చేసి మాత్రం రాకపోకలు నిలుపుదల చేశారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ రోజు అర్ధరాత్రి నుంచి అయితే మాత్రం ఎగ్గు నుంచి వరద పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉన్నట్లుగా కూడా ఇటు అధికారులు తెలపడంతో కూడా ఆ ప్రాంతాన్ని అంతా కూడా పోలీసులు అయితే వాళ్ళ అదుపులోకి తీసుకొని ఇటు తెలుగు 2 రాష్ట్రాలు కూడా రాకపోకలు అయితే పూర్తిగా నిలిపేశారు. అదేవిధంగా ఇటు నందిగామ, అదేవిధంగా జగ్గయ్యపేటలో ఉన్నటువంటి పలు గ్రామాలకైతే మాత్రం పూర్తిగా నీరు కొన్ని వాగులు పొంగి పొరడంతో కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రాకపోకలు అయితే మాత్రం పూర్తిగా నిలిచిపోయాయని చెప్పుకోవచ్చు. దీంతోనే ఆర్టీసీ బస్సుల్లోనే కొంతమంది బస్సులు రాకపోకలు నిలిచిపోవడంతో ఆర్టీసీ బస్సులో సుమారు ఒక 50 మంది ప్రజలు కూడా పెనగంచిపూడి మండలం ముళ్లపాడు గ్రామంలో కూడా నిలిచిపోయిన పరిస్థితి. వాళ్ళు పెనగంచిపూడి రావాల్సి ఉన్నప్పటికీ కూడా ఇటు పెనగంచిపూడి ముళ్లపాడు మధ్యలో ఉన్నటువంటి వాగు ఉధృతిగా ప్రవహించడంతో ఆ ప్రాంతంలోనే వాళ్ళందరూ కూడా బస్సులోనే గడపాల్సి వస్తుంది. కానీ ఇప్పటికైతే మాత్రం అధికారులు కూడా విజయవాడ నుంచి రాకపోకలు కూడా పూర్తిగా అయితే నిలిపేశారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా నందిగామ మండలం చంద్రలపాడు, అదేవిధంగా కృష్ణానది ప్రవాహ ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతాల్లో కూడా లంక గ్రామాలు ఏదైతే ఆ గ్రామాలకు కూడా వరద నీరు చేరడంతో కూడా ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు కూడా ప్రజలను అప్రమత్తం చేశారు. ఎక్కడా కూడా వరద వచ్చే ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతాల్లో కూడా ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాలు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడికెక్కడ కూడా పునరావృత కేంద్రాలు ఏర్పాటు చేసి ఆ ప్రాంతాల్లోనే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. రెవెన్యూ శాఖ అధికారులు కూడా ఎప్పటికప్పుడు కూడా వాళ్ళకి ఆ వరద ఉధృతిని కూడా అంచనా వేస్తూ కూడా వాళ్ళని సురక్షిత ప్రాంతాలు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా ఎవరైతే వలస కూలీలు కొంతమంది ఉన్నారో వాళ్ళను కూడా రెవెన్యూ అధికారులు గుర్తించి వాళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికైతే మాత్రం వరదపై అయితే మాత్రం ఇటు అధికారులంతా కూడా అప్రమత్తం ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు మనం.